టాలీవుడ్ లో మళ్లీ పైరసీ వెబ్సైట్ల కలకలం రేపుతోంది. ఐబొమ్మ, బప్పం టీవీ మళ్లీ వెలుగులోకి వచ్చాయి. దీంతో సినిమా పైరసీపై తెలుగు ఫిల్మ్ ఛాంబర్ మళ్లీ ఫిర్యాదు చేసింది. ఫిల్మ్ ఛాంబర్ ఫిర్యాదుతో సినిమాల పైరసీపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. దేశవ్యాప్తంగా అటు సంచలనం సృష్టించినటువంటి అప్పట్లో ఈమంది రవి అంటే ఐబొమ్మ పైరసీ సైట్ నిర్వాహకుడు ఈమంది రవి కేసులో అప్పట్లో పోలీసులు అతను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతని చేతనే కొన్ని వెబ్సైట్ని క్లోజ్ చేయించారు. బప్పం టీవీ తర్వాత దాని డొమైన్లో నడుస్తున్నటువంటి అన్నిటిని కూడా అతని చేతనే అన్ని డౌన్ చేయించారు. కానీ ఇప్పుడు వెబ్సైట్ మళ్ళీ కనిపించడం కలకలం రేపింది. ఇటు టాలీవుడ్ తీవ్ర ఆందోళన చెందుతుంది దీని మీద. ప్రస్తుతం మనం చూడవచ్చు ఇందులో బప్పం టీవీ ఐబొమ్మ రెండు కూడా ఇంకా రన్ అవుతూనే ఉన్నాయి. సో దీని మీద ఈ రెండు డొమైన్లు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పేసి ఇందులో కొన్ని పైరసీకి సంబంధించినటువంటి సినిమాలు ఇందులో పెట్టారని, ఎటువంటి అనుమతి లేకుండా ఇందులో పోస్ట్ చేశారని మళ్ళీ తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్లో ఉన్నటువంటి యాంటీ పైరసీ సెల్ యూనిట్ కంప్లైంట్ చేసింది. ఈ ఫిర్యాదు మేరకు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు మరొక కేసు నమోదు చేశారు. అయితే గతంలో పోలీసులు ఈ డొమైన్ అన్నింటినీ క్లోజ్ చేశారు. వీటిని అన్నింటినీ కూడా టెక్నాలజీ వినియోగించి వాటన్నింటినీ డౌన్ చేశారు. కానీ మరీ అడ్వాన్స్డ్ టెక్నాలజీలతో వీళ్ళు ముందుకొచ్చారు. ఎటువంటి పోలీసులు చర్యలు చేపట్టినా వాటన్నింటినీ కూడా నిలువరించే విధంగా ఒక సాఫ్ట్వేర్ని తయారు చేసుకుని ముందుకు వచ్చినట్లుగా ఈ యాంటీ పైరసీ సెల్ యూనిట్ గుర్తించింది. ముఖ్యంగా ఇందులో ఈ బ్లాక్ స్పాట్లో ఉన్నటువంటి ఎంబెడెడ్ వీడియో ప్లేయర్లను ఏర్పాటు చేసి ఒక ప్రీమియం కంటెంట్ ఓటీటీ ప్లాట్ఫామ్ లాగా దాన్ని క్రియేట్ చేశారు. ఈ బప్పం టీవీ కావచ్చు, తర్వాత ఐబొమ్మ కావచ్చు, వీటిని క్రియేట్ చేశారు. ఇందులో ప్రధానంగా 1x బెట్తో పాటుగా 4rabbit అనేటువంటి రెండు బెట్టింగ్ సంబంధించినటువంటి యాప్స్ వెబ్సైట్ రీడైరెక్ట్ అవుతున్నాయి. ఎప్పుడైతే మనం బప్పం టీవీ ఐబొమ్మకు సంబంధించినటువంటి సైట్లోకి మనం వెళ్తామో అది క్లిక్ చేయగానే వెంటనే వాటికి రీడైరెక్ట్ అవుతుంది. ఒకసారి రీడైరెక్ట్ అయిన తర్వాత మళ్ళీ బ్యాక్ వస్తేనే మాత్రమే ఆ వీడియో ప్లే అవుతుంది ఆ సినిమాకు సంబంధించి. ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఎక్కడన్నా పాజ్ చేసి మళ్ళీ ప్లే చేయాలన్నా సరే మళ్ళీ అదే 4x బెట్ తర్వాత 1x బెట్కి సంబంధించినటువంటి ఈ బెట్టింగ్ సైట్లకి రీడైరెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఈ ఆన్లైన్ గ్యాంబ్లింగ్ తర్వాత బెట్టింగ్ యాప్స్ని వీళ్ళు ప్రోత్సహిస్తున్నట్లుగా వాళ్ళు గుర్తించారు. దీంట్లో భాగంగా ఈ వెబ్సైట్ సోర్స్ కోడ్లో అడ్వాన్స్డ్ యాంటీ డీబగ్గింగ్ టెక్నాలజీని వినియోగించారని వాళ్ళు గుర్తించినట్టు జరిగింది. వాళ్ళు ఎప్పుడైతే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కొన్ని వాళ్ళ దగ్గర నుంచి టూల్ ద్వారా దాన్ని టేక్ డౌన్ చేసేటువంటి ప్రయత్నాలు చేయగా ఇందులో ఇంక్లూడ్ చేసినట్టుగా గుర్తించారు. ఎవరు కూడా దీన్ని నాశనం చేయకుండా, హ్యాక్ చేయకుండా చాలా జాగ్రత్తగా వీటిని క్రియేట్ చేసినట్టుగా అందులో గుర్తించడం జరిగింది. దాంతోపాటుగా ఎవరు కూడా ఈ కంటెంట్ని డిలీట్ చేయకుండా యాంటిక్ స్క్రాపింగ్ జావా స్క్రిప్ట్ని ఇందులో వినియోగించినట్టుగా చెప్తున్నారు. సో బ్రౌజర్ డెవలపర్ టూల్స్ను కూడా బ్లాక్ చేయడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్క్రిప్టుల రూపంలో వినియోగించారనేది అందులో వాళ్ళు గుర్తించారు. సో వీటన్నిటిని అడ్వాన్స్డ్ టెక్నాలజీని వినియోగించి గతంలో ఉన్నటువంటి వాళ్ళలో ఉన్నటువంటి లోపాలు, పోలీసులు గుర్తించినటువంటి లోపాలను వీళ్ళు మళ్ళీ అడ్వాన్స్డ్ టెక్నాలజీ అయితే మళ్ళీ క్రియేట్ చేసి ఈ బప్పం ఐబొమ్మ టీవీని రన్ చేస్తున్నట్లుగా తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ గుర్తించి అందులో యాంటీ పైరసీ సెల్ యూనిట్ గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఇందులో గతంలో ఐబొమ్మ అండ్ బప్పం టీవీ రెండు వచ్చాయి. ఇప్పుడు ఐబప్పం టీవీ అనేది కూడా ఇందులో రన్ అవుతున్నట్లుగా వాళ్ళు గుర్తించడం జరిగింది. ముఖ్యంగా ఈ వీక్షకుల ట్రాఫిక్ని కూడా ఎవరైతే ఇందులో ఎంతమంది చూస్తున్నారు, అంతే గతంలో ఈ వెబ్సైట్కి ఎంతమంది విజిట్ చేస్తున్నారు, ఎంతమంది ఈ వీడియోలు చూస్తున్నారు అనేది ఒకటి స్పష్టంగా కనిపించేది, పోలీసులకు కూడా కనిపించేది. అయితే ఇప్పుడు మాత్రం వీటిని చాలా జాగ్రత్తగా ఎంతమంది ఇందులో వస్తున్నారు, ఎవరైతే క్లిక్స్ చేస్తున్నారు దాన్ని కనిపించకుండా చాలా జాగ్రత్త పడ్డారనేది వాళ్ళు పైరసీ సెల్ యూనిట్ గుర్తించింది. వెంటనే వీటిపైన చర్యలు తీసుకోవాలని వాళ్ళు చెప్పారు. గతంలో ఇటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈమంది రవికి సంబంధించినటువంటి కేసు, ఐబొమ్మ అండ్ బప్పం టీవీకి సంబంధించినటువంటి దాంట్లో కేసు నమోదు చేశారు. అతన్ని అరెస్ట్ చేయడం, తర్వాత అతని కస్టడీలో తీసుకొని విచారించడం వల్ల చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వచ్చాయి. అతను కుకట్పల్లిలో ఉన్నటువంటి ఒక ఇంట్లో అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉంటూ కొన్ని డొమైన్లని వేరే వాళ్ళ స్నేహితుల పేర్ల మీద రిజిస్టర్ చేసి వాటి ద్వారా ఈ ఐబొమ్మ బప్పం టీవీలని రన్ చేశారనేది అప్పట్లో పోలీసులు గుర్తించారు. అతని దగ్గర
సర్వర్లో ఉన్నటువంటి కొన్ని వందల సినిమాలని వాటన్నిటిని కూడా తొలగించారు. దాంతోపాటుగా అతను అరెస్ట్ చేసిన టైంలో అతని ఇంట్లో కొన్ని సినిమాకు సంబంధించినటువంటి హార్డ్ డిస్క్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవన్నీ విషయాలు పక్కన పెడితే అతను అరెస్ట్ అయిన తర్వాత బెయిల్పై విడుదలయ్యారు. ప్రస్తుతం రెగ్యులర్గా సైబర్ క్రైమ్ పోలీసులు ఎదుటి వచ్చి ఆయన రోజు సంతకం పెట్టి వెళ్తున్నారు. కానీ అతనికి ఎలాంటి ఇంటర్నెట్ సౌకర్యం ఉండకూడదని, అనుమతి ఉంటే మాత్రమే ఫోన్ వాడాలని కొన్ని రిస్ట్రిక్షన్స్ పెట్టారు. కానీ అనూహ్యంగా ఇప్పుడు ఈ సైట్ వెలుగులోకి రావడం ఇటు తెలుగు సినిమా ఇండస్ట్రీని కుదిపినట్టు అయిపోయింది. వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలని వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ ఫిర్యాదులో చాలా విషయాలు కూడా వాళ్ళు పొందుపరిచారు. అయితే ఈ గూగుల్ బ్లాగర్ని ఉచిత హోస్టింగ్ని వినియోగించుకొని చాలా అడ్వాన్స్డ్ టూల్స్ని అందులో పెట్టి కోడింగ్లో కూడా పోలీసులు హ్యాక్ చేయకుండా ఇందులో టెక్నాలజీలు వాడారని వాళ్ళు అందులో చెప్పుకొచ్చారు. సో గతంలో యాంటీ పైరసీ సెల్ యూనిట్ దగ్గర ఉన్నటువంటి కొన్ని టూల్స్ ద్వారా వాళ్ళు ఎక్కడెక్కడ ఈ సినిమాలకు సంబంధించి పైరసీ జరుగుతుంది, ఇంటర్నెట్లో ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్లో డొమైన్లో ఇది కదులుతుంది అనేది కొంత తెలిసేది. దాని ప్రకారం వీళ్ళు పోలీసులకి ఎక్కడెక్కడ ఉందని దాన్ని కంప్లైంట్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఈ వెబ్సైట్లో ఐబొమ్మ వెబ్సైట్ బప్పం టీవీ, ఐబప్పం టీవీలో ఉన్నటువంటి ఈ సినిమాల కంటెంట్ని ఎవరో కూడా చూడకుండా ఎంతమంది ఇక్కడ క్లిక్స్ వస్తున్నాయి, ఎంతమంది దీన్ని వ్యూ చేస్తున్నారు అనేది చూడకుండా చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని వీళ్ళు వినియోగించినట్లుగా ప్రధానంగా అందులో ప్రస్తావించారు. అయితే హ్యాక్ చేయకుండా ఈ సోర్స్ కోడ్లో అడ్వాన్స్డ్ యాంటీ డీబగింగ్, యాంటీ స్క్రాపింగ్ జావా స్క్రిప్ట్ అనేది చాలా కీలకమైనటువంటి అంశం. ఇందులో ఎవరో కూడా వాళ్ళని హ్యాక్ చేయకుండా, ఆ కోడ్ని డిస్ట్రాయ్ చేయకుండా సర్వర్లో ఉన్నటువంటి వాళ్ళ డొమైన్లో ఈ కోడింగ్లో జొరబడి వాటిని డిస్ట్రాయ్ చేయకుండా, టేక్ డౌన్ చేయకుండా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లుగా వాళ్ళు చెప్పుకొచ్చారు. దీని మీద చర్యలు చేపట్టాలని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకి ఫిర్యాదు చేశారు. దీని మీద కేసు నమోదైంది. నిన్న దీని మీద కేసు నమోదు చేశారు. ప్రస్తుతానికైతే కేసు దర్యాప్తు చేస్తున్నారు. గతంలో పోలీసులు అప్పుడు హైదరాబాద్ కమిషనర్గా ఉన్నటువంటి సివిఎన్ తర్వాత సజ్జనార్ దీన్ని చాలా ఛాలెంజింగ్గా తీసుకున్నారు. వేరే ఏ రాష్ట్రాలకు సాధ్యం కానిటువంటి ఈ ఐబొమ్మ అండ్ బప్పం టీవీలని బ్లాక్ చేయడం హైదరాబాద్ పోలీసుల చాలా చాకచక్యంగా దీన్ని టేక్ డౌన్ చేశారు. అతను అరెస్ట్ చేశారు. ఎవరికి తెలియనటువంటి ఇమ్మంది రవి దీని బ్యాక్గ్రౌండ్లో ఉన్నారని పోలీసులు చెప్పారు. సో అనూహ్యంగా ఇప్పుడు ఈ సైట్లో రావడం ఇవన్నీ కూడా విదేశాల నుంచి ఈ ఆపరేట్ అవుతున్నారుగా ప్రధానంగా ఈ ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. ఈ సర్వర్ల లొకేషన్ అంతా కూడా మారుతూ ఉంది. ఎక్కడ ఉన్నాయో ఒకసారి వేరువేరు దేశాల్లో ఈ సర్వర్ల లొకేషన్ వస్తున్నట్లుగా పోలీసులు ప్రాథమికంగా దర్యాప్తులో గుర్తించారు. సో దీని మీద ఆల్రెడీ ఒక టీంని ఏర్పాటు చేశారు. హైదరాబాద్ సైబర్ క్రైమ్ డీసీపీ ఆధ్వర్యంలో ఒక టీం ఇందుకోసం పనిచేస్తుంది. మళ్ళీ దీన్ని సర్వర్ని ఎవరు ఓపెన్ చేశారనేది చూస్తున్నారు. మరోవైపు ఈ కేసు విషయంలో దీన్ని దర్యాప్తు చేసే విషయంలో ఇమ్మంది రవి సహాయం తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఎందుకంటే గతంలో చాలా వెబ్సైట్ని ఇందులో పొందుపరచడం, దాంట్లో సినిమాలు పెట్టడం, బెట్టింగ్ యాప్ నుంచి వచ్చినటువంటి ఆదాయాన్ని తన నుంచి మళ్లించుకోవడం, సో వీటన్నింటినీ ఆయన చేశాడు. కాబట్టి ఇవి ఎక్కడి నుంచి వచ్చారనేది పోలీసులకు గుర్తించి అవసరమైతే అతని ద్వారానే మళ్ళీ ఈ సైట్ని బ్లాక్ చేస్తారా, లేకపోతే అడ్వాన్స్డ్ పోలీసులు ఇప్పటికే ఈ కేసుల తర్వాత హైదరాబాద్ సైబర్ క్రైమ్లో చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీని డెవలప్ చేశారు. దాని ద్వారా మొత్తాన్ని ఈ పూర్తి స్థాయిలో కూకటవేళ్లతో పాటు దీన్ని తొలగిస్తే అవకాశం ఉంటుందా లేదా అనేది చూడాల్సి ఉంది. ప్రస్తుతానికైతే హైదరాబాద్ సైబర్ క్రైమ్ టీం పనిచేస్తుంది. ఈ విషయంతో ఈ 3 బప్పం టీవీ అండ్ ఐబొమ్మతో పాటుగా ఐబప్పం టీవీ 3 కూడా వెబ్సైట్లో కనిపించిన చోటి సినిమా వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. కేవలం తెలుగు సినిమా కాదు, తమిళ సినిమాలు, హిందీ, మలయాళం, కన్నడ అన్ని సినిమాలు కూడా ఇందులో వెబ్సైట్లో కనిపించడంతో వాళ్ళు ఆందోళనకు గురవుతున్నారు. వెంటనే దీని మీద చర్యలు చేపట్టాలని వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఫిర్యాదు చేశారు. యాంటీ పైరసీ సెల్ యూనిట్కి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి మణీంద్ర ఈ కేసు ఫిర్యాదు చేశారు. దీని మీద కేసు నమోదైంది. ఒక టీం ఇందుకోసం పనిచేస్తుంది. సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు. డొమైన్ లొకేషన్ గుర్తించే పనిలో ఉన్నారు. ఈ బెట్టింగ్ సంబంధించిన దాంట్లో ఇందులో ఏదైతే 1x బెట్ తర్వాత 4 ర్యాబెట్ అనేటువంటి దానికి ద్వారా ఈ బప్పం టీవీకి సంబంధించినటువంటి ఎక్కడ డబ్బులు ఏ విధంగా వీళ్ళు చెల్లిస్తున్నారనే దానిపై చూస్తున్నారు. సో త్వరలో దీని మీద పూర్తి స్థాయిలో చర్యలు తీసుకునే అవకాశం మనకు కనిపిస్తుంది. ఏది ఏమైతే 2 రాష్ట్రాల్లో అప్పట్లో ఈ విషయం సంచలనం సృష్టించగా పోలీసుల చర్యలతోటి చాలా కొంత సినీ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. కానీ మళ్ళీ ఈ ఐబొమ్మ అండ్ బప్పం టీవీ బప్పం టీవీలు రావడం వాళ్ళని ఆందోళనకు గురి చేసింది. ఓటు